ప్రియమైన వారారా, నీకున్న బలహీనతను బట్టి, నీలో ఉన్న బలహీనతను బట్టి, నీకున్న స్థితిని బట్టి, నీవు చేస్తున్న పనులను బట్టి మనుషులు ఒకవేళ నిన్ను ద్వేషిస్తున్నారేమో. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఎవరు ద్వేషించినా, ఎవరు తిరస్కరించినా నా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఏ మరణ పాశములు, ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్లు మిమ్మల్ని చుట్టుకొని తిరగేసి మరగేసి నిలకడగా నిలబడి కూడా కుదురుగా కూర్చొనివ్వకుండా అగాధ జలముల్లో మిమ్మల్ని ముంచేస్తున్నాయో, ఈ రాత్రి నా ప్రభు చెయ్యి చాపి నన్ను పైకి లేవనెత్తి నన్ను ఆదుకుంటారు. అమాయకత్వంలో ఏమంటే పితరులు వెళ్ళిన మార్గాల్లోనే వెళ్తారా? ఆచారాల్లోనే వెళ్తారా? మంచి ఏదో, చెడేదో, నీతి ఏదో, యథార్థత ఏదో, దుర్నీతి ఏదో, పాపమేదో, పవిత్రత ఏదో తెలియని అమాయకత్వంలో భక్తి చేస్తారా? நான் பாவத்தில் இருக்கிறேன், నేను పాపంలో ఉన్నాను కదా, మద్యపానం అరుందుகிறேன், నేను తాగుబోతుగా ఉన్నాను కదా. యేసు పరిశుద్ధముள்ள ఆండவர், యేసు క్రీస్తు పరిశుద్ధం కలిగిన దేవుడు. அவர் என் வாழ்க்கையில் வருவாரா? ఆయన నా జీవితంలోకి వస్తాడా? యేసు వందనే పావిகளை రక్షింపదற்காக. యేసు క్రీస్తు లోకానికి వచ్చిందే పాపులను రక్షించుటకు. పాలు పొంది అద్భుతాలు చవిచూచిన వ్యక్తులు లక్షల మంది ఉన్నారు. నేనంట నీ రాత్రి అందులో నీవెందుకు ఒకడివి కాలేకపోతున్నావు? అలాంటి సాక్షివిగా నువ్వెందుకు బ్రతకలేకపోతున్నావు? ఆకాశం వైపు తేరి చూస్తే దేవునితో మాట్లాడతాడు.